అల్లు అర్జున్ పుష్ప 2తో చావో రేవో తేల్చుకోలేక ఆ మూవీ సైడ్ అయిందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్తో పెట్టుకుంటే మటాషిన్ గ్రహించి ఆ డేట్ నుండి కూడా షిఫ్ట్ అయిపోయిందా? టాలీవుడ్ సినిమాల దెబ్బకి భయపడుతున్న మూవీ ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? పుష్ప 2తో పుష్పరాజ్ ప్రమోషన్లో ర్యాంపాడిస్తున్నాడు. సినిమా సెట్స్ పై ఉండగానే ప్రచారాలను హోరెత్తిస్తోంది టీం. ఇప్పుడు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టి మరింత జోరు చూపిస్తోంది. ఇప్పటికే హై బజ్, హై టెన్షన్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఏమాత్రం తగ్గేదేలే, పోస్ట్ పోన్ చేసుకునేదేలే అంటూ డిసెంబర్ 5కు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను దింపేదేనని స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ తో మూవీ కంప్లీట్ చేసింది. ఫస్ట్ నుంచి సౌత్ నార్త్ బెల్ట్ లో బీభత్సమైన బజ్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. ఈ మానియా బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. పుష్ప 2 ఫీవర్ చూసి అదే రోజున రిలీజ్ చేద్దాము అనుకున్న బాలీవుడ్ మూవీ చావాకు ఫీవర్ వచ్చింది. మీరు తగ్గకపోతే మేం తగ్గిపోతామంటూ వెనక్కి వెళ్లిపోయింది. పుష్ప 2కి సైడ్ ఇచ్చింది అనుకుంటే సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ డేట్ కు రావాలని అనుకుంది. జనవరి 10 లేదా సంక్రాంతి రేసులో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని భావించింది. కానీ గ్లోబల్ స్టార్తో మనకెందుకులే అని అక్కడి నుంచి కూడా తప్పుకుంది. కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విఎఫ్ఎక్స్ ఆలస్యం సైతం చావాను ముందుకు నెట్టడం లేదు. దీంతో మరో డేట్ కోసం వెయిట్ చేస్తూ ఫైనల్లీ సినిమాకు యాప్ట్ డేట్ను లాక్ చేసుకుంది. క్రిస్మస్ జనవరి నుండి క్విట్ అయి ఫిబ్రవరికి రిలీజ్ ను ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 14న చావాను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని 5 రోజుల ముందు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వికీ కౌశల్ ఛత్రపతి సంభాజీ క్యారెక్టర్ చేస్తూ ఉండగా నేషనల్ క్రష్ రష్మిక జోడీ కడుతోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సౌత్ ఇండియన్ సినిమాల దెబ్బకు ఇన్నిసార్లు వెనక్కి తగ్గిన చావాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ అండ్ వాచ్. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటం వల్ల ఏమో తెలియట్లేదు గానీ ఈ స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ని పలకరించి ఏడాది దాటిపోయిందన్న మ్యాటర్ కవర్ అయింది. కొంతమంది బాలీవుడ్ చెక్కేస్తే మరికొంతమంది కోలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. ఇంకొంతమంది కమిట్ అయిన ప్రాజెక్టులతో గడిపేస్తున్నారు. ఇంతలా తెలుగు ఆడియన్స్ తో ఏడాది కాలంగా గ్యాప్ మెయింటైన్ చేస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు? టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెలుగు ఆడియన్స్ కి హాయ్ చెప్పి 1 year క్రాస్ అయింది. బీటౌన్ లో సిటాడల్ తో వచ్చి వరుస ఇంటర్వ్యూలతో అటెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. కానీ తెలుగు ప్రాజెక్టు మా ఇంటి బంగారం ఎంతవరకు వచ్చిందో అప్డేట్ ఇవ్వట్లేదు. రకుల్, నిత్యా మీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే దారి. రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయితే కేరళకుట్టి నిత్య తమిళంపై ఫోకస్ పెంచింది. ఇద్దరి చేతిలో తెలుగు సినిమాలేమీ లేవు. అనుష్క ఘాటీతో నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకి రాబోతోంది. సీనియర్ ముద్దుగుమ్మలను పక్కన పెడితే యంగ్ భామలు కూడా 1 year నుండి తెలుగు ఇండస్ట్రీని వంగి తొంగి చూడడం లేదు. విరాట పర్వం తర్వాత సాయి పల్లవి తమిళ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులు చేసింది. ఈ ఇయర్ ఎండింగ్ లో తండేల్తో రావాల్సిన ఈ బాక్సాఫీస్ క్వీన్ డబ్బింగ్ సినిమా ఆభరణంతో వచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. భోలా శంకర్ బెడ్స్ కొట్టిన తర్వాత టీ టౌన్ నయా ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. మహారటి కీర్తి సురేష్ కల్కీలో బుజ్జికి వాయిస్ ఇచ్చి కాస్త ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ మంత్ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్న ఈ జాతీయ ఉత్తమ నటి బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. కీర్తి కన్నా ముందే బీటౌన్ బాట పట్టిన పూజ, రాశి ఖన్నాలు కూడా టాలీవుడ్ ఆడియన్స్ ని పట్టించుకోవట్లేదు. రాధేశ్యామ్ తర్వాత పొడుగు కళ్ళ సుందరి పూజ పూర్తిగా దూరమైంది. రాశి మాత్రం సిద్ధుతో తెలుసు కథలో రొమాన్స్ చేస్తోంది. విరూపాక్షతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న సంయుక్త మీనన్ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించలేదు. కానీ 4 టాలీవుడ్ ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నాయి. స్వయంభూ, శర్వాతో పాటు మరొక 2 సినిమాలు చేస్తోంది ఈ భామ. కానీ అవన్నీ కూడా వచ్చే ఏడాదే వస్తాయి. ఈ లెక్కన ఈ ఇయర్ అంతా యంగ్ అండ్ అప్కమింగ్ భామలదే హవా నడిచింది. ఈ స్టార్ భామలు ఈ గ్యాప్ ని మర్చిపోయేలా గట్టి కంబ్యాక్ ఇస్తే ఓకే, కానీ లేకుంటే ఆడియన్స్ ఫ్యాన్స్ లైట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. భామలు బీ కేర్ఫుల్. ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవుతోంది. నార్త్ బెల్ట్, సౌత్ బెల్ట్ అనే బోర్డర్స్ మెల్లిమెల్లిగా శిథిలమైపోతున్నాయి. ఇక్కడ హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ కూడా బీటౌన్ బాట పడుతున్నారు. బాలీవుడ్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతోంది. ఈ న్యూ చేంజ్ మీరేనా తీసుకునేది? మేము కూడా అంటున్నారు ప్రొడ్యూసర్స్. రూట్ మార్చి నయా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ నిర్మాతలు ఎవరు? ఆ స్కెచ్లేంటి? ప్రెజెంట్ సౌత్ నార్త్ అనే బ్యారియర్స్ లేవు. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. బీటౌన్ భామలు, హీరోలు ఇక్కడ వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అలాగే సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ బాలీవుడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మీరేనా ఎస్టాబ్లిష్ అయ్యేది? మేం కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నాం గురు అంటున్నారు ప్రొడ్యూసర్స్. ఓన్ ఇండస్ట్రీని వీడి పొరుగు ఇండస్ట్రీల్లో నిర్మాతలుగా మారుతున్నారు. ఓ చోట పోగొట్టుకున్నది మరో చోట పొందాలనో, లేక స్టార్ హీరోలపై పెట్టుబడి పెడితే ఇన్కమ్ ఎక్కువ వస్తుందనో తెలియదు, కానీ ఇతర ఇండస్ట్రీలు, బడా హీరోలకు ఫోకస్ చేస్తున్నారు
ప్రొడక్షన్ హౌస్ లీడర్స్. బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ప్రొడక్షన్ హౌస్ బేవ్యూలో ఎన్నో హిందీ సినిమాలు తెరకెక్కాయి. సౌత్ సినిమా బిగ్గర్ దెన్ బాలీవుడ్ గా చేంజ్ కావడాన్ని ముందుగా గ్రహించిన బోనీ ఇక్కడ సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. అజిత్ తో 3 మూవీస్ నిర్మించగా వకీల్ సాబ్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇక జవాన్ మూవీతో బాలీవుడ్ బాట పట్టిన యంగ్ అండ్ డైనమిక్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ బీ టౌన్ లో తొలిసారిగా తన ప్రొడక్షన్ సంస్థ ఏ ఫర్ యాపిల్ పై ఓ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బీబీ జాన్ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు ఆయన సతీమణి ప్రియా అట్లీ. తమిళ్ హిట్ మూవీ తేరీకి ఇది రీమేక్. వరుణ్ ధవన్, కీర్తి సురేష్ హీరోయిన్లు. ఇక్కడి కాదు, సౌత్ సినిమాల్లో కూడా భారీ కాంపిటీషన్ నెలకొంది. వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఇటు తెలుగు సినిమానే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోతోనూ టైఅప్ అయింది. అజిత్ తో కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తూ ఉండగా హిందీలో సన్నీ డియోల్తో జాట్ ను లైన్ లో పెట్టింది. గోపీచంద్ మలినేని డైరెక్టర్ దీనికి. అంతకు ముందే మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మైత్రి. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యువి క్రియేషన్స్ కూడా కంగువాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది. దిల్ రాజు వారీసు మూవీ గురించి విజయ్ దళపతిపై పెట్టుబడి పెట్టాడు. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కళై పులిధాను శాండిల్వుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తో మ్యాక్స్ తీస్తున్నాడు. ఇలా ఓ ఇండస్ట్రీ నిర్మాత మరో లాంగ్వేజ్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతున్నారు. స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నారు. ప్రాఫిట్ లాస్ పక్కన పెడితే సరికొత్త ఎక్స్పీరియన్స్ టేస్ట్ చేస్తున్నారు. టాలెంట్ ఉంటే హ్యాండ్సమ్, క్రేజీ బాయ్ లాంటి ట్యాగ్స్ అవసరం లేదని ప్రూవ్ చేసిన యాక్టర్ యోగి బాబు ఎగతాళి చేసిన తన రూపాన్నే ఆయుధంగా మలుచుకొని యోధుడిగా మారి సినిమా అనే యుద్ధంలో విన్ అయ్యాడు. అవమానాలను స్టెప్పింగ్ స్టోన్స్ గా వేసుకొని స్టార్ కమెడియన్ కమ్ హీరోగా ఎదిగాడు. ఈ అన్ప్రెడిక్టబుల్ జర్నీలో మరో హయ్యర్ స్టెప్ వేస్తున్నాడు. అదేంటో చూసిద్దామా? తెరపై కనిపించగానే మొహంపై స్మైల్ వచ్చిందంటే అది ఖచ్చితంగా బ్రహ్మానందమే. ఆ ప్లేస్ ను రీసెంట్లీ ఆక్యుపై చేశాడు యోగిబాబు. ఆయన టైమింగ్ సింప్లీ సూపర్బ్. ఫేస్, ఫిజిక్ ఎలా ఉన్నా యాక్టింగ్ తోనే కడుపుబ్బా నవ్వించడమే ఆయన టార్గెట్. ఆవారతో స్టార్ట్ అయిన కెరీర్ కొలమావు కోకిలతో పీక్స్ కు చేరింది. కమెడియన్ నుండి నౌ హీరోగాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. కేవలం తమిళ ఆడియన్స్ కు మాత్రమే కాదు, డబ్బింగ్ సినిమాలతో ఓవరాల్ అన్ని ఇండస్ట్రీల్లో పాపులారిటీ దక్కించుకున్న యోగిబాబు మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై ఎక్స్ప్రెస్ తో బాలీవుడ్, రీసెంట్ హిట్ గురువాయూర్ అంబల నడియిల్తో మాలీవుడ్ లో సక్సెస్ అయిన ఈ స్టార్ కమెడియన్ త్వరలో టాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్నాడు. డార్లింగ్ ప్రభాస్ మారుతి కాంబోలో వస్తోన్న రాజా సాబ్లో కితకితలు పెట్టేందుకు ఫిక్స్ అయ్యాడు. ఇవే కాదు, ఓ రేర్ ఫీట్ టచ్ చేశాడు. యోగిబాబు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ట్రాప్ సిటీ హాలీవుడ్ మూవీలో ర్యాపర్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్లీ ట్రాప్ సిటీ ట్రైలర్ రిలీజ్ చేయగా స్టెప్స్ వేస్తూ న్యూ లుక్స్ లో షాక్ ఇచ్చాడు యోగి. టెల్కే గణేశన్ డైరెక్షన్ లో కైబా ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ మూవీలో జీవి ప్రకాష్, నెపోలియన్ లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. ఛాలెంజింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓ యువ ఆర్టిస్ట్ చేసే పోరాటం ఆధారంగా ట్రాప్ సిటీ తెరకెక్కుతోంది. తిరుచ్చిలో పుట్టి పెరిగిన టెల్కే గణేశన్ హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లి అక్కడే ఓ వ్యాపార సంస్థను స్థాపించి నెక్స్ట్ హాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ టాలెంట్ యాక్టర్లను ఎస్టాబ్లిష్ చేసేందుకు గణేశన్ కృషి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ స్టార్ కమెడియన్ యోగిబాబును హాలీవుడ్లోకి తీసుకెళ్తున్నాడు. ఇండియన్ సినిమాలో నవ్వులు పువ్వులు పూయించిన యోగిబాబు హాలీవుడ్లో కూడా ప్రూవ్ చేసుకోవాలని ఆశిద్దాం. పుష్ప 2 హై పీక్స్ క్రేజ్ కి బడా సినిమాలు డిసెంబర్ రేస్ నుండి తప్పుకుంటే మరికొన్ని మంత్ ఎండింగ్ కి వాయిదా వేసుకున్నాయి. డిసెంబర్ 20th నుండి చిన్న హీరోస్ బాక్సాఫీస్ ని ఆక్యుపై చేసుకునేందుకు ట్రై చేస్తుంటే సడన్ గా రేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. నితిన్ తోనే డి అంటున్నాడు. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా మూవీ? డిసెంబర్ 5న పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసేందుకు ఫిక్స్ అయింది. దేశవ్యాప్తంగానే కాదు, వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ మానియా చూసి తండేల్, గేమ్ చేంజర్, బాలీవుడ్ మూవీ చావా లాంటి బిగ్ ప్రాజెక్టులు డిసెంబర్ నుండి షిఫ్ట్ అయ్యాయి. ఇక నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20 నుండి క్రిస్మస్ కు డేట్ చేంజ్ చేసుకుంది. బచ్చలమల్లి, సారంగపాణి జాతకం తమిళ సినిమా విడుదల 2 డిసెంబర్ 20న ఖర్చీఫ్లు వేసుకున్నాయి. సడన్ గా క్రిస్మస్ రేస్ లోకి వచ్చింది కన్నడ సినిమా మ్యాక్స్. రీసెంట్ టైమ్స్ లో డిసెంబర్ మంత్ సినీ ఫెస్టివల్ లా మారిపోయింది. క్రిస్మస్ ఈ రెండింగ్ కలిసి వచ్చే అంశాలుగా చూస్తోంది. ఈ మంత్ రిలీజెస్ కోసం బిగ్ ప్రాజెక్టులు ఎప్పటి నుంచో స్లాట్ బుక్ చేసుకుంటున్నాయి. ఈ పిచ్చి పొరుగు రాష్ట్రమైన శాండిల్వుడ్ కి కూడా పాకింది. హైలీ యాంటిసిపేటెడ్ అండ్ అవైటెడ్ కన్నడ సినిమాగా మారిన మ్యాక్స్ డిసెంబర్ 25న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు డేట్ ని లాక్ చేసుకుంది. విక్రాంత్ రోణ తర్వాత కిచ్చా సుదీప్ నుండి వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ రిలీజ్ కోసం బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు.
వరలక్ష్మి, శరత్ కుమార్, సునీల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న మ్యాక్స్ కు కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్థాను నిర్మాత. ఫస్ట్ టైం శాండిల్వుడ్ నిర్మాణంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నితిన్ రాబిన్ హుడ్ తో పోటీగా క్రిస్మస్ బరిలో దిగుతోంది. మిగిలిన భాషల్లో పక్కన పెడితే తెలుగు సినిమాలకే థియేటర్లు కొడుతున్న టైంలో మ్యాక్స్ వస్తోంది. పుష్ప 2 హిట్ టాక్ తో దూసుకెళ్తే నితిన్ కే థియేటర్లు దొరకడం పెద్ద సమస్య. ఉన్న వాటిని ఈ మూవీకి సర్దుతామని మేకర్స్ అంటున్న దాన్ని బట్టి చూస్తే థియేటర్స్ కొరత కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. ఇంత పీక్స్ లో రిస్క్ చేసి క్రిస్మస్ బరిలో దిగుతున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. మరి ఇంత టైట్ పొజిషన్ చూసి తెలుగు రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తాడా లేదా వచ్చేస్తాడా అన్నది చూడాలి.